నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ దేవురపల్లి బాలచందర్ శర్మ గారు. వారితో మాట్లాడి ఫిబ్రవరి మాసంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందనేది తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ముందుగా ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? వాళ్ళు చేయాల్సిన పరిహారాలు ఏంటి? ఏ దేవుణ్ణి ఆరాధించాలి అనేది చెప్పండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి సంబంధించి మనకి అగ్నితత్వ రాశిగా చూస్తాము. ఆ రాశి యొక్క రాశ్యాధిపతి కుజుడు, అలాగే ఆ యొక్క రాశిని చిరరాశి అని కూడా అంటూ ఉంటారు. ఈ రాశిలో ఫిబ్రవరి మాసం నందు చూసుకున్నట్టయితే గ్రహ సంచార రీత్యా కుజుడు మిథున రాశి గుండా ప్రయాణం చేస్తూ, అంటే గతంలోనే ఇది మేషరాశి నుండి ఆ తర్వాత వృషభ రాశి నుండి ప్రయాణం వచ్చిన కారణం వల్ల కాస్త ఉపశమనం అధికంగా ఉందని చెప్పవచ్చు. ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా బాగుంది. అయితే ఎవరికైనా ప్రథమార్థం అంటే 1-2 వారాలు ఇలా ఉంటుంది, కానీ వీరికి మాత్రం 2-3 వారాలు, అందులో రెండో వారం ఆఖరు నుండి చాలా శ్రేయస్కరమైన వాతావరణం కనిపిస్తుంది. ఎలాంటి ప్రయోగాత్మకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా, ఎలాంటి కొత్తగా ఏదైనా నూతన కార్యక్రమాలు చేయాల్సి వచ్చినా మొదటి వారం కానీ ఆఖరి వారం కానీ చేయకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వస్తే సానుకూలమైనటువంటి వాతావరణమే కనిపిస్తూ ఉంది. అది వారు గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎటువంటి తప్పు కాదని, ఉదాహరణకు కొంతమంది విద్యార్థులు చూసుకున్నట్టయితే మేము ఈ గ్రూప్ తీసుకున్నాము, దీని నుంచి మాకు మంచిగా మేము చదువుతామా లేదా, ముందుకెళ్తామా లేదా అనే అనుమానం ఉంటుంది. అలాంటివేవి లేకుండా మంచి సానుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. గృహిణుల విషయానికి వస్తే వాళ్ళు ఇంట్లో చేసినటువంటి మార్పులన్నీ కూడా చాలా ప్రశాంతతనిస్తుంది. వారు ఏవైతే గతం కంటే ఇప్పుడు కాస్త మార్పులు చేయడం వల్ల, ఇంట్లో ఉన్నటువంటి మార్పులు కానీ, ఏవైనా ఉన్నటువంటి కలరింగ్ వేయించడం కానీ, పెయింట్స్ వేయించడం కానీ, ఇలాంటివి వేయించడం వల్ల ఇంట్లో మంచి సానుకూలమైన ప్రశాంతమైన వాతావరణమే కనిపిస్తూ ఉంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగానికి సంబంధించిన విషయంలో మనకి ఎవరైతే ఉదాహరణకి కొంతమందికి ఎలాంటి స్వభావం ఉంటుంది అని అంటే, వారి దగ్గరికి వచ్చి వారికి ఉద్యోగస్తులు అంటే వారి పైన అధికారులు ఉంటారు కదా, నాకు ఇలాంటి పద్ధతి కావాలి అని అంటే, నా పద్ధతి నాది, నా ధోరణి నాది, నేను ఇలాగే పనిచేస్తా అనేటువంటి ధోరణి మేషరాశి వారికి అధికంగా ఉంటుంది. అలా మాట్లాడకుండా, ఎందుకంటే మనం పనిచేసేటువంటిది ఒక వ్యవస్థలో కాబట్టి వ్యవస్థానుకూలంగా వాటికి సంబంధించినటువంటి పనులు చేయడం వల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ విషయం అలా చేయడమే కాకుండా డిస్కస్ చేయడం, మాట్లాడడం కూడా చేయడం వల్ల ఏమవుతుందంటే పై అధికారుల దృష్టి పడి ఏవైనా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా చేసేటువంటి అవకాశం ఉంది. అది వ్యాపారస్తుల విషయానికి వస్తే, వ్యాపారస్తులు వారు సంక్రాంతి కాలం నుంచి చూసుకున్నట్టయితే నూతనంగా ఏవైనా ఎక్స్పాన్షన్ చేయడం కానీ, ఏవైనా మార్పులు చేయడం కానీ అధికంగా చేస్తూ ఉంటారు. అలా ఈ మాసంలో ఇందాక మునుపే చెప్పినట్టుగా మొదటి వారంలో అంత శ్రేయస్కరమైనటువంటి వాతావరణమే ఉండదు. మనం వ్యాపారస్తులు అంటే చిన్న స్థాయి వ్యాపారస్తుల దగ్గర నుండి చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టిన వారితో సహా చూసుకున్నట్టయితే ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఆఖరి వారంలో కానీ అంత శ్రేయస్కరమైనటువంటి వాతావరణం ఏం లేదు. 2-3 వారాల్లో మాత్రం చాలా ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంది. ఇంకా సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు చూసుకున్నట్టయితే, సినీ రాజకీయ రంగాలకు సంబంధించి చాలా పబ్లిక్ డొమైన్లో ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళు ఈ 2 వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు. కాబట్టి ఎక్కడైనా మాట్లాడేటప్పుడు మాట దొరలడం వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క సభలలో మాట్లాడేటప్పుడు, ఎవరైనా వ్యక్తిని గురించి మాట్లాడేటప్పుడు వారిని పాయింట్అవుట్ చేసి మాట్లాడడం వల్ల ఇబ్బందికరమైనటువంటి విషయం. గతంలో కూడా మనం చూసుకున్నట్టయితే ఒక మనిషిని టార్గెట్ చేసి మాట్లాడి చాలామంది ఇబ్బందులు పడ్డారు. అలా కాకుండా మనం జరిగినటువంటి విషయం గురించి మాట్లాడాలి తప్ప వ్యక్తిని పాయింట్అవుట్ చేసి మాట్లాడితే రాజకీయ నాయకులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇక మనం చూసుకున్నట్టయితే ఎవరైనా విదేశాలకు వెళ్ళాల్సినటువంటి ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ ఉంటారు. వారు ప్రయాణ సమయానికంటే ముందు దగ్గరలో ఉన్నటువంటి దుర్గా దేవాలయానికి కానీ కాళీ దేవాలయానికి కానీ వెళ్ళి అమ్మవారి కుంకుమని దగ్గర పెట్టుకొని వెళ్ళడం వల్ల ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు సజావుగా ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో అధికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు చండీ హవనం చేయించుకోవడం చాలా చాలా శ్రేయస్కరము. ఇక ఎవరైతే చేతి వృత్తులు చేసేవాళ్ళు,
అలాగే ఎవరైతే రైతులు ఉన్నారో, కుల వృత్తులు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ కులదేవతారాధన చేయడం చాలా చాలా శ్రేయస్కరమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇక అన్ని వర్గాల వారికి సంబంధించిన విషయానికి వస్తే సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం మంచిది. నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం కూడా చాలా చాలా శ్రేయస్కరమైనటువంటి వాతావరణం ఫిబ్రవరిలో కనిపిస్తుంది మేషరాశి వారికి. ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి ముఖ్యంగా ఈ రాశి వారికే కాకుండా అన్ని వర్గాల వారికి సంబంధించి విద్యార్థులు కానీ, గృహిణులు కానీ, ఉద్యోగస్తులు కానీ, అలాగే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, చేతి వృత్తులు, కుల వృత్తులు, అలాగే రైతులు ఎవరైతే ఉంటారో వారు కానీ, వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు కానీ, అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి ఉద్యోగస్తులు కానీ లేదా విద్యార్థులు కానీ, అలాగే ఎవరైతే ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో బాగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళు కానీ, తల్లిదండ్రుల దగ్గర విడిచి వెళ్ళిపోయినటువంటి పిల్లలు, అలాగే ఎవరైతే తల్లిదండ్రుల దగ్గర పిల్లలు లేకుండా ఉన్న వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు కానీ, వీరందరికీ సంబంధించి ఎలాంటి మంత్రపఠనం చేయాలి, ఎలాంటి రెమెడీస్ పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రము అనేటువంటి స్తోత్రం ఉంటుంది. ఈ స్తోత్రాన్ని చదవడం, వినడం చాలా చాలా మంచిది. అలాగే గృహిణుల విషయానికి వస్తే వీరు వీలైనంత వరకు దుర్గా కవచము అని ఉంటుందండి. ఈ దుర్గా కవచము రోజు సాయంత్రం పూట ఇంత గౌరమ్మను తయారు చేసుకొని, ఒకే గౌరమ్మ వారానికి ఒకసారి కూడా మార్చవచ్చు. అమ్మవారి పైన కుంకుమార్చన చేయడం మంచిది. ఫిబ్రవరి మాసంలో మనకి శ్యామలాదేవి యొక్క నవరాత్రులు కూడా జరుగుతాయి కాబట్టి ఇంకా వీలైతే మీకు కుబేర కుంకుమ అని ఉంటుంది. ఆ కుబేర కుంకుమ తీసుకొని వచ్చి ఆ కుబేర కుంకుమతో కనుక మీరు ఆ యొక్క కుంకుమార్చన చేయడం వల్ల చాలా చాలా విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది. అలా మీ పిల్లలతో పాటు మీరు కూడా దీపారాధన చేయడం చాలా మంచిది. ఎలాంటి దీపారాధన అంటే, మీరు ఒకవేళ మట్టి దీపంలో కనుక దీపారాధన చేస్తే కొత్త మట్టి ప్రమిదలు తీసుకొని వచ్చి దాంట్లో విప్ప నూనె, అలాగే అమ్మవారి యొక్క తామర ఒత్తులను ఉంటాయి, ఆ తామర ఒత్తులతో దీపారాధన రోజు సాయంత్రం పూట చేయడం చాలా చాలా విశేష ప్రతిఫలం దక్కుతుంది. ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో దత్తాత్రేయ స్వామి వారి యొక్క దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనేటువంటి మంత్రము, అలాగే ఇంకా వీలైతే దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం చాలా చాలా ఉత్తమం. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ వ్యాపారస్తులు మీ యొక్క వ్యాపార స్థలం దగ్గర అంటూ ముట్టు మైలా శౌచం ఉన్నటువంటి వాళ్ళందరూ వస్తారు కాబట్టి ఆ వ్యాపారం జరిగేటువంటి కౌంటర్ మీద పటిక అని ఉంటుందండి. ఆ పటిక ఎంత పెద్దదైతే అంత పెద్దది తీసుకొని వచ్చి గాజు పాత్రలో ఉప్పు పోసి ఆ పటికను పెట్టండి. దానివల్ల ఎటువంటి నరఘోష నరపీడితములు ఉన్నా పోతుంది. అలాగే విశేషంగా వీరు రోజు సాయంత్ర సమయంలో కనకదార స్తోత్రాన్ని మీ యొక్క వ్యాపార స్థలం దగ్గర ప్లే చేయడం వల్ల చాలా ప్రశాంతమైనటువంటి వ్యాపారాభివృద్ధి కూడా కలుగుతుంది. అలాగే వీరు దీపారాధన ఏదైనా చేయాలంటే ఆముదము కొబ్బరి నూనెతో కలిపి దీపారాధన చేయడము, రోజు సాయంత్ర సమయంలో దీపారాధన చేయడం మంచిది. అది కూడా ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కలిపి చెప్పడం జరుగుతుంది. అలాగే ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడము, అలాగే వీలైనంత వరకు కూడా నవగ్రహ స్తోత్ర ఆరాధన చేయడం మంచిది. ఈ సినీ రాజకీయ రంగాల వారితో పాటు ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో బాగా తిరుగుతూ సంచరిస్తూ ఉన్నారో, ఎవరైతే డివర్స్ కోసం చూస్తూ ఉన్నారో, ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి వాళ్ళు ఉన్నారో, విదేశాల్లో ఉద్యోగము అలాగే చదువు కోసం వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో, మనకి నారసింహస్వామి షోడశ బాహు స్తోత్రము అంటుంది. అలా స్వామివారి యొక్క ఈ యొక్క స్తోత్రాన్ని చదవడము చాలా చాలా మంచిది. ఇది ద్వాదశ బాహు స్తోత్రము లేదా షోడశ బాహు స్తోత్రము అని ఉంటుంది లక్ష్మీనారసింహస్వామికి సంబంధించి. అది విన్నంత మాత్రం చేత విశేష ప్రతిఫలం దక్కుతూ ఉందన్నమాట. కాబట్టి ఎవరైతే ఈ యొక్క రైతులు అలాగే చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ మాసం అంతా కూడా విశేషంగా శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఎందుకంటే భూమిని నమ్ముకొని మీ యొక్క కులవృత్తిని నమ్ముకొని చేసేటువంటి వారు కాబట్టి రోజు 11 మార్లు ఈ యొక్క మంత్రపఠనం చేయడం వల్ల విశేష ప్రతిఫలాలు ఈ యొక్క వర్గాల వారందరికీ కూడా లభిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎలా చెబుతున్నారండి అని చాలామంది అంటూ ఉంటారు. మీ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి చెప్పేటువంటి విషయాలు కాదండి, గోచార రీత్యా చెప్పేటువంటి విషయం మాత్రమే. మీ యొక్క జాతకం పూర్తిగా కావాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము మెన్షన్ చేయడం వల్ల డీటెయిల్గా మీ జాతకం తెలుసుకోవచ్చు. ఇవి ఈ యొక్క అందరూ కూడా చేయవలసినటువంటి మంత్రపఠనం.